అత్యాచారం పేరిట ఓ మహిళ తమపై దుష్ప్రచారం చేస్తోందంటూ ఓ బాధిత కుటుంబీకులు కరీంనగర్లో ఆందోళనకు దిగారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వెదిర గ్రామస్తులు కుల సంఘ పెద్దలతో కలిసి సిపి గౌస్ ఆలంకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో ఇటీవల షెహనాజ్ అనే మహిళ తనపైన అత్యాచారం చేశారంటూ ఆరోపించింది. ఇది అసత్యమని, తన కుటుంబంపైన కక్ష పెంచుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బాధితుడు అహ్మద్ పాషా అన్నారు. గతంలో తన ఆటో అద్దాలు పగలడంతో కేసు పెట్టామని, అప్పటి నుండి షెహనాజ్ కక్ష సాధింపుతో గొడవలు పెట్టుకుంటోందని చెప్పారు. పోలీసులు పూర్తి విచారణ చేపట్టి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెళ్లి కాని అమ్మాయి ఉందని, తమ పరువు తీసిన మహిళపైన చర్యలు తీసుకోవాలని అహ్మద్ పాషా భార్య అజీరా అన్నారు. అవసరమైతే తన భర్తకు పరీక్షలు చేయించాలని కోరారు. గ్రామంలో ఉన్న ప్రముఖులపై కేసులు పెడుతూ సొమ్ము చేసుకుంటుందని మహమ్మద్ అమీర్ అన్నారు. తన అన్నకు న్యాయం జరిగేంత వరకు కుల పెద్దల అండతో ముందుకెళ్తామని చెప్పారు. కేసు అనే పెట్టిర్రు, నన్ను మమ్మల్ని తిట్టిర్రు, మా ఆటోనే వలగొట్టిర్రు. నేను పిటిషన్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో, పిటిషన్కు నాకు ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయినందుకు వాళ్ళు రిటర్న్ కేసు రేప్ చేసిరని నా మీద లేనిపోని ఆరోపణలు చేసి రేప్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. దాన్ని విచారణ చేయాలని మళ్ళీ సిపి దగ్గరికి మేము వచ్చినాము. మా గ్రామస్తులందరూ వచ్చినారు. సార్ మా ఆటో వాళ్ళు కొట్టిరు సార్, మా ఆటో వాళ్ళు కొట్టిరని మేము అనుమానం కొద్ది సార్ మేము కేసు పెట్టినా సార్. కేసు పెట్టినాక మా మీద మళ్ళీ తెల్లారి పోయి మా మీద మా ఆయన మీద రేపు కేసు పెట్టిరు సార్. మేమేం చేయాలి సార్? మీరు దేనికంటే మేము ఏ శిక్ష వేసినా మేము పడుతుంది సార్. మమ్మల్ని ఉన్నాయి అన్యాయంగా ఇప్పుడు మమ్మల్ని టీవీలకు ఫోన్లకు ఎక్కించిస్తారు. మాకు 2 బిడ్డలు ఉన్నారు సార్. మా బిడ్డలు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి సార్. ఎవరైతే షహనాజ్ ఉందో ఆమె కూడా మాకు 4వ చిన్నాన్న కూతురు. ఇప్పుడు ఈమె మా అన్నయ్య అహ్మద్ పాషా మీద రేప్ చేశాడని కేసు పెట్టింది. ఇంకో 2-3 ఉన్నారని వాళ్ళు ఎవరో బాధితులు ఉన్నారు. ఆయనకు మా అన్నయ్య పేరును చేర్చడం జరిగింది. దీని గురించి మేము 150 మంది సభ్యులే ఉన్నాం. ఇందులో ఆ 31లో 30 మంది ఒకటి ఉన్నాము, 30 ఇంట్లో ఉన్నాము. ఆ ఒక్కీలు ఒక్కడే ఒంటరిగా అయ్యి ఇజ్జత్ మనం తీస్తుంది, అంత అంగడంగా చేస్తుంది. ఇవన్నీ చెప్పడం నుంచి కాదు.